రుణం తీర్చేదానికి అవకాశం వచ్చింది. మా జనసంద్రం చూస్తుంటే ఏమవుతుందంటే ఈ మా పక్కన ఉండే వాళ్ళు చెప్తారు ఏమంటే ఇంతవరకు రాయదుర్గం గురించి హిస్టరీలోనే ఇన్ని జనాలను చూడలేదు. మా కారు మా వాహనం వెనుక పక్కల 1 కిలోమీటర్ ముందు 1 కిలోమీటర్ కంటిన్యూ అంటే ఎక్కడ కూడా స్టాప్ లేకుండా ఎక్కడో మనిషి కూడా ఇంత ఎండ వేడి ఉండే ఎంత ఎండ కూడా బయట కూడా కానీ లాస్ట్ వరకు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎట్లా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం. దీంట్లో అర్థం ఏంటంటే జనాలు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలు ఏ విధంగా జరిగిందో అదేవిధంగా ఇప్పుడు అంటే ప్రజల్లో ఒక ఉత్సాహం వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం చల్లని ప్రజలు దృఢ నిశ్చయంతో ఉంటుంది. అట్లా ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి సహకరించి మా యొక్క మహోత్సవాన్ని నామినేషన్ మహోత్సవాన్ని చేపలు చేసేందుకు వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఖచ్చితంగా బైరవాన్ దీప ప్రాజెక్టు 5 ఏళ్ల కాలంలో నీటిని అంతే జవాబుదారీ అది అంతే బై ఛాన్స్ అది కాకపోతే బీటీ ప్రాజెక్టు కంప్లీట్ కాకపోతే నీళ్ళు రాకపోతే నేను రాజకీయ సన్యాసం ఉండదు ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే చాలా ముఖ్యం. మీరు దానికి గుమ్మగట్ట మండలానికి గుమ్మగట్ట చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ కాబట్టి దాంతోపాటు ఎక్స్ట్రా చెరువులు 40-50 చెరువులు నింపేదానికి అవకాశం ఉంది. వాటిని కూడా నింపేదానికి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మాటలు చెప్పడం కాకుండా చేతులతో చూపెళ్ళాం. కాబట్టి నా ఉద్దేశం ఖచ్చితంగా రాయదుర్గంని నేను 1 year లోపలే ఎట్లా చేయొచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్ మోడల్గా రాయదుర్గాన్ని తీర్చిదిద్దడానికి నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను.